ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు ఎస్ జ్యోతి. నేను ఈరోజు డబుల్ ఎక్సెల్ పెట్టికోట్ డ్రెస్ పెట్టికోట్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. హైట్ వచ్చేసి 30 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 15 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 8 ఇంచెస్, ఆర్మ్ పొడవు వచ్చేసి 8 ఇంచెస్. తర్వాత ఈ విధంగా మనం బాక్స్ లాగా మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ క్రాస్ వచ్చేసి 1.5 ఇంచ్ ఆర్మ్ షేప్లో ఇదే విధంగా రౌండ్ షేప్లో మనం డ్రా చేసుకోవాలి. స్కేల్ సహాయంతో నీట్గా డ్రా చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చి 3 ఇంచెస్, నెక్ పొడవు వచ్చేసి 8 ఇంచెస్. ఫ్రంట్ బ్యాక్ సేమ్ నెక్ పెట్టడం వలన 8 ఇంచెస్ కరెక్ట్గా డ్రా చేసుకోవాలి. పైన ఎంత ఉందో కింద కూడా అంతే డ్రా చేసుకొని స్కేల్ సహాయంతో బాక్స్ లాగా గీసి రౌండ్ షేప్లో మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ కొలతలు వచ్చేసి 12 ఇంచెస్, ఎక్స్ట్రా 2 ఇంచెస్. మనకు ఆర్మ్ కింది నుంచి డ్రెస్ 14 ఇంచెస్ ఉంటుంది కాబట్టి నేను 13 ఇంచెస్ తీసుకుంటున్నాను. 1 ఇంచ్ తగ్గిస్తున్నాను. మధ్యకి వచ్చేసి 7 ఇంచెస్ దగ్గర నడుము వచ్చేసి 11+2, హిప్ వచ్చేసి 13+1 ఇంచెస్. ఈ విధంగా తీసుకొని డ్రా చేసుకొని నెక్ కట్ చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ని కూడా నీట్గా అదే షేప్లో కట్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. మధ్యలో అక్కడ టక్ ఇవ్వాలి. మనకు అక్కడ నుంచి టక్స్ అనేది వస్తుంది, కట్స్ వస్తాయి. ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకొని ఫస్ట్ వన్ సైడ్ అంటే ఫ్రంట్ పార్ట్ డివైడ్ చేసి ఫ్రంట్ పార్ట్కి లోతు 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. లోతు ఏ విధంగా అయితే డ్రా చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత మనం నెక్ షోల్డర్ డ్రా చేసుకోవాలి. నెక్ షోల్డర్ని ఫ్రంట్ బ్యాక్ రబ్ చేసి డ్రా చేయాలి. తర్వాత వన్ సైడ్ మాత్రమే షోల్డర్ జాయిన్ చేసుకొని నెక్ మొత్తం స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ జాయింట్ అయిపోయింది కాబట్టి వన్ సైడ్, ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా మొత్తం రౌండ్ షేప్లో 2 టైమ్స్ ఫోల్డ్ చేస్తూ నెక్ మొత్తం స్టిచ్ వేస్తూ రావాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయిపోయింది. బ్యాక్ నెక్ కూడా రౌండ్ షేప్లో నీట్గా స్టిచ్ వేస్తూ రావాలి. నెక్ మొత్తం ఇదే విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. వేసిన తర్వాత మరో పక్కన కూడా షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనమే స్టిచ్ వేయడం వలన 2 టైమ్స్ స్టిచ్ వేయాలి, ఎందుకంటే ఊడిపోయే ఛాన్స్ అనేది ఉండదు. తర్వాత ఆర్మ్ మొత్తం ఇదే షేప్లో 2 టైమ్స్ ఫోల్డ్ చేస్తూ ఇప్పుడు ఆర్మ్ మొత్తం స్టిచ్ వేస్తూ రావాలి. నీట్గా 2 టైమ్స్ ఫోల్డ్ చేయాలి. ఫ్రెండ్స్, ఎక్కడ కార్నర్కి అంటే మనకు క్లాత్ అనేది లేవకుండా కార్నర్ అనిగేటట్టుగా స్టిచ్ వేస్తూ రావాలి. నీట్గా ఫోల్డ్ చేస్తూ స్టిచ్ వేయాలి. ఒక సైడ్ అయిపోయింది ఫ్రెండ్స్. మరో సైడ్ కూడా అలాగే 2 టైమ్స్ ఫోల్డ్ చేస్తూ ఆ మొత్తం రౌండ్ షేప్లో స్టిచ్ వేస్తూ రావాలి. నీట్గా స్టిచ్ వేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ముడతలు రావద్దు. కొద్దిగా సెట్ చేస్తూ నీట్గా రౌండ్ షేప్లో స్టిచ్ వేయాలి. మనం మార్కింగ్ ఏ విధంగా అయితే చేసుకున్నామో అదే విధంగా ఆర్మ్ కూడా స్టిచ్ వేస్తూ రావాలి. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగం పట్టుకోవాలి. 2 ఆర్మ్స్ కరెక్ట్గా జాయింట్ దగ్గర పట్టుకొని మనం ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో మార్కింగ్ చేసామో అదే విధంగా ఫ్రంట్ బ్యాక్ రబ్ చేస్తూ అదే విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. ఫ్రంట్ బ్యాక్ రబ్ చేసి కట్ చేసేయాలి. తర్వాత ఒక 1/2 ఇంచ్ విడ్త్తో ఇంకొక స్టిచ్ కూడా వేయాలి. ఒకవేళ లావ్ అనిపిస్తే ఆ స్టిచ్ ఇప్పుకుంటే ఇంకొక స్టిచ్ పైన ఉంటుంది, అందుకే ఎక్స్ట్రా స్టిచ్ అనమాట. మరో ప్రక్కన కూడా అదే విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. ఫ్రంట్ బ్యాక్ ర్యాప్ చేసి ఇందాక మనం కట్ చేసాం కదా ఫ్రెండ్, ఇప్పుడు కట్ చేయకుండా క్లాత్ని నేను రివర్స్ చేసి బ్యాక్ నుంచి ఒక 1/2 ఇంచ్ విడ్త్తో ఇంకొక స్టిచ్ వేసాను. ఎక్కడైతే టక్ ఇచ్చామో మనము అక్కడ నుంచి కట్స్ వస్తాయి. కొద్దిగా టక్ పెద్దగా పెట్టుకొని అక్కడ నుంచి మనం కట్స్ అనేది 2 టైమ్స్ ఫోల్డ్ చేస్తూ నీట్గా కట్స్ అనేది వేయాలి. కట్స్ వేసేటప్పుడు ఫ్రెండ్స్ ముడతలు లేకుండా నీట్గా సెట్ చేస్తూ ఈ విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. ఫ్రంట్ బ్యాక్ ర్యాప్ చేయాలి. మనకు డ్రెస్ కూడా సేమ్ ఇదే విధంగా వస్తుంది ఫ్రెండ్స్. కట్స్ అదే విధంగా మనం వేయాలి. పెట్టికోట్కి కూడా నేను కట్ చేయకుండా ఆ క్లాత్ని నేను టర్న్ చేస్తున్నాను. మరో ప్రక్కన అంటే కింది భాగం కూడా 2 టైమ్స్ ఫోల్డ్ చేస్తూ స్టిచ్ వేస్తూ రావాలి. నేను కంటిన్యూ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎక్కడ కట్ చేయకుండా. సైడ్కి వచ్చిన తర్వాత సూది మధ్యలో పెట్టేసి టెన్షన్ పైకి లేపి తర్వాత క్లాత్ని టర్న్ చేసి మరో ప్రక్కన కూడా సైడ్ కట్ స్టిచ్ స్ట్రైట్గా వేసి తర్వాత మధ్యకి వచ్చిన తర్వాత స్ట్రైట్గా కొద్దిగా స్టిచ్ వేసి మనకు చూడడానికి వీ షేప్లో వస్తుంది ఫ్రెండ్స్. మరో ప్రక్కన కూడా కట్ నీట్గా ఫోల్డ్ చేస్తూ కిందికి స్టిచ్ వేస్తూ వచ్చి మళ్ళీ కింది భాగంలో కూడా క్లాత్ని టర్న్ చేసి నీట్గా స్టిచ్ వేస్తూ రావాలి. నేను ఎక్కడ కట్ చేయకుండా క్లాత్ని టర్న్ చేసుకుంటూ మొత్తం స్టిచ్ వేసుకుంటూ వచ్చాను. మీరు కూడా అలాగే చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ అలా ఇబ్బంది అనిపిస్తే ఎక్కడిదక్కడ కట్ చేసి సపరేట్గా కూడా వేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ 2 సమానంగా ఉన్నాయి, 8 ఇంచెస్ కాబట్టి మనకు ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో వేసుకునేటప్పుడు తెలియదు. అందుకోసం నేను చిన్నగా క్లిప్ లాగా 1 ఇంచ్ క్లాత్ తీసుకున్నాను, 10 ఇంచ్ పొడవు. ఈ విధంగా 2 టైమ్స్ ఫోల్డ్ చేసి చిన్నగా క్లిప్ లాగా రెడీ చేసి పెట్టుకుంటున్నాను.
ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసి క్లిప్ లాగా చేశాను. మధ్యలో టక్ దగ్గర ఒక 2 టైమ్స్ స్టిచ్ వేశాను. మనం ఫ్రంట్ అని రాసుకున్నాం కదా ఫ్రెండ్స్, అక్కడ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇలా 2 టైమ్స్ ఇట్లా ఫోల్డ్ చేసి మధ్య పార్ట్లో చిన్నగా మార్కింగ్ పెట్టి 1 ఇంచ్ విడుతుతో అక్కడ చిన్నగా క్లిప్ పెట్టేసి ఫ్రంట్ బ్యాక్ రబ్ చేసి కట్ చేశాను. అంటే మనకు వేసుకునేటప్పుడు తెలుస్తుంది ఫ్రంట్ పార్ట్ అని. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్